హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధారాణి ఎంబ్రాయిడరీ డిజైన్స్ టైలరింగ్ అండ్ బ్యూటీషియన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. అందులో నేను కూడా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా రోజులైంది కదండి మనం మాట్లాడుకొని. ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుంటూ డిజైన్స్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. అలాగే ముందుగా అందరికీ పేరు పేరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములండి, నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు. అలాగే మనం మీ అభిమానం నాకు ఇలాగే ఉండాలి, మీ సహకారం ఎప్పుడూ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ నేను కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త మోడల్స్, ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న నెట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అని, ఇది స్టిచ్చింగ్ మోడల్ బ్లౌజులు స్టిచ్చింగ్స్ అని, లాంగ్ ఫ్రాకులు, ఇలాంటి కొత్త కొత్తటి ఏవి నాకు తెలిసినటివి ప్రతి ఒక్కటి మీకైతే తెలియజేయడానికే నేను ట్రై చేస్తానండి. నాకు వీలైనంత వరకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. కుదరలేకపోతే చేయలేను. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి అయితే నాకు తెలిసిన విద్యను నలుగురికి చెప్పాలి అనేటట్టు అయితే నేను డిసైడ్ అయ్యాను. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెట్టింది. అందరూ ఏది రాని వాళ్ళు కూడా ఏదో టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా. అలాగే మనకు వచ్చిన టాలెంట్ మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు, మనము తెలిసిన విద్యను ఎందుకు మనం నలుగురికి తెలియజేయకూడదు అనే ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నాకైతే సహకారం బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. నేను ఈ పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవడం లేదండి. నాకు నా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు. అంత మంచి నేను ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోదలుచుకోలేదు. అలాగే నేను మాట్లాడుతున్నానని నా మాటల వరకే కాకుండా వీడియోస్ డిజైన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే మనము కొత్త కొత్త ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్నాయి కదండి నెట్ డిజైన్స్ అనేది, నెట్ డిజైన్స్, అలాగే మోడల్ బ్లౌజులు అనేవి, ఇలాంటివి కొత్త కొత్తటి మనమైతే ఇంకా రాబోయే రోజుల్లో వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. మీ సహకారం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కూడా అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. చాలామంది లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ అయితే మా స్టిచ్చింగ్ టైలరింగ్ ప్రతి ఒక్కటి అయితే మీకు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను రాబోయే ముందు రోజులలో. అలాగే మనము డిజైన్స్తో పాటు అప్పుడప్పుడు మా పిల్లల వీడియోస్, అదర్ యాక్టివిటీస్ కూడా నేను పెడుతూనే ఉంటాను. మీరైతే నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అయితే మన ట్రెండ్లో నడుస్తున్న డిజైన్స్ అయితే నేను పెడుతూనే ఉంటాను. కట్ వర్క్ డిజైన్స్, నెట్ డిజైన్స్, అలాగే ఇప్పుడు మామూలుగా ఎక్కువ ఆల్మోస్ట్ కట్ వర్క్ డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్నాయండి. కట్ వర్క్, దానికి మళ్ళీ ఇవి నెట్ వచ్చేసి కింద బీడ్స్, ఇలాంటివి కొత్త కొత్త మోడల్స్ అప్డేట్ అవుతున్నారు కదండి. అలాంటివి పెడుతూనే ఉంటాను. మీరైతే తప్పకుండా నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే మనము ఇంకా రాబోయే రోజుల్లో టైలరింగ్ వీడియోస్, అలాగే అంటే కటింగు, వాటి స్టిచ్చింగు, మోడల్స్ బ్లౌజుల గురించి, ఇంకా ఇది బ్యూటీషియన్కి సంబంధించిన వాటి గురించి, ఎంబ్రాయిడరీ డిజైన్స్లలో కొత్త కొత్తటి ఎలా వేస్తున్నారు అనే వాటి గురించి అయితే నేనైతే తప్పకుండా మీకైతే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. నా వీడియోస్ని అయితే తప్పకుండా మీరు వాచ్ చేస్తూనే ఉండండి. ఇంకా మనము ఇంకా ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అయితే కొద్దిగా భయపడ్డానండి. అంటే ప్రపంచానికి మనకు ఏమీ తెలియదు, మనం ఆ ప్రపంచంలోకి వెళ్తున్నాము, ఎలా ఉంటుందో అనేటట్టు. కానీ ఏముంది, నాకు తెలిసిన విద్యనే కదా నేను చెప్పేది, నలుగురికి తెలుసుకుంటారు, నాకు తెలిసిన విద్యను నలుగురికి తెలుసుకునేటట్టు ఉంటారు కదా అనేటట్టు అయితే నేను అనుకున్నాను. భయపడకూడదు, అన్నిటికీ భయపడతూ ఉంటే ఈ సమాజంలో బతకడం చాలా కష్టం అండి. అందరికీ నచ్చినట్టు ఉండాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ పోతూ ఉంటాం, మురిగే వాళ్ళు మరుగుతూనే ఉంటారు. వాటన్నిటిని పట్టించుకుంటూ పోతే మనం సమాజంలో అయితే బతకడం చాలా కష్టం అండి. నాకు తెలిసినంత వరకు అయితే మనకు నచ్చినట్టు మనం బతకాలి. ఒకరికి నచ్చినట్టు బతికితే దాంట్లో మనకు సాటిస్ఫాక్షన్ ఏముందండి? ఒకరి
నచ్చినట్టు మనం బతికే లైఫ్ మంది కాదు కదా అనేటట్టయితే నేను అనుకుంటాను. నేను ఎందుకో పెట్టాలి అనుకున్నాను. అనుకున్న వెంటనే మరుసటి రోజే నాకు కలిసి వచ్చినట్టుగా మా పాప బర్త్డే వచ్చింది. మా ఫస్ట్ పెద్ద పాప బర్త్డే. సరే పెట్టాలి అనుకున్న మనసులో ఉన్నప్పుడు మనకు సపోర్ట్గా దేవుని ఆశీర్వాదం కూడా మనతో ఉంటే బాగుంటుంది కదా అనేటట్టు మరుసటి రోజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశీర్వాదం తీసుకొని అయితే మనమైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పటికైతే పర్వాలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు ఇంకా నన్ను ఇలాగే సహకరిస్తూ నా ఛానల్ చూస్తున్న వారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మాటల్లో బడి డిజైన్స్ అయితే చూడకుండా మర్చిపోకండి. డిజైన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ డిజైన్స్లలో మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వాచ్ చేస్తూనే ఉండండి. మరో కొత్త డిజైన్స్తో మరికొన్ని మాటలతో మళ్ళీ మనము లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.